అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ప్రధానమైన నీటి సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు నిర్లక్ష్యం, వేరుశెనగ పంపిణీ అంశాలపై వైసీపీ ఎమ్మెల్యేలు అధికారులను నిలదీశారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ చామన అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అయితే ఆద్యంతం ఈ సమావేశం రసాభాసగానే కొనసాగింది. అతి తక్కువ వర్షపాతం నమోదైన అనంతపురం జిల్లాలో రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ఎమ్మెల్యే చాంద్ భాషా అధికారులను నిలదీశారు. పంటనిచ్చే 6 రకం వేరుశనగను ప్రభుత్వమే ఎందుకు నేరుగా పంపిణీ చేయలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు ఈ బాధ్యతలు కట్టబెట్టడం వల్ల నాసిరకం విత్తనాలతో రైతులు మోసపోతున్నారని విమర్శించారు. ఇదే మయంలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన హంద్రీనీవా ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. తాగునీటి ప్రాజెక్టును కుదించేందుకు కూడా కుట్ర జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కదిరిలో ఒక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ జిల్లాకి దాదాపు 50 రోజులు 60 రోజులు వర్షం కూడా రాకపోతే కూడా ఈ వేరుశనగ విత్తనం అనేది మనం ఏదైతే కదిరి 6 అని చెప్పి కదిరి 7 అని కదిరి 8 అని కదిరి 9 అని ఏ రకం తయారు చేస్తున్నామో ఆయనకు సిద్ధం చేయకపోతే ఈసారి 16 టీమ్స్ తెచ్చి ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోయినసారి 5 టీమ్స్ వేస్ట్ చేసినారు. ఈసారి మరో 10 టీమ్స్ చెరువులు అన్ని ఇచ్చినా కూడా 1 టీఎంసీలో ఇంకా 5 టీఎంసీలు ఇచ్చుకోండి సార్. ఇంకా మిగిలిన టీఎంసీలు నీళ్ళని వృధా చేయదండి. ఈ ఆయకట్టు డెవలప్ చేయండి. ఎందుకు చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇప్పటికే తాగునీటి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 3.25 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని తెలిపారు. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని 2016 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు గతంలో ఈ సంవత్సరంలో 250 కోట్ల రూపాయలు సిపిడబ్ల్యూసిమ్స్ కానీ పీడబ్ల్యూసిమ్స్ కానీ బోర్లు రిపేర్ కానీ ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యలపై జరిగిన చర్చ కారణంగా త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.